కృష్ణా నదీ జలాలలో తెలంగాణ వాటా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించిన వాటా తేల్చేదాకా కూడా ఈ నీటి పంపకాల విషయంలో ముందుకు పోవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు. హోల్డ్ లో ఉండండి. ప్రెసెంట్ అయితే ఏపీఎన్సీ అధికారులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మార్చిలో కూడా అవసరం పడుతుంది కాబట్టి ఒక 3 టీమ్స్లో మాకు ఇంతకుముందు ఆల్రెడీ అలొకేట్ చేసినటువంటి 40 టీమ్స్ ద్వారానే తీసుకునేదానికి కూడా ఇప్పుడు ఒప్పుకోవడం జరిగింది, సమ్మతించడం జరిగింది. మన తర్వాత డ్యామ్ మెయింటెనెన్స్ వరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ రావడం జరుగుతుంది. వాళ్ళు విజిట్కి వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్ గురించి ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తుంది. అంటే నాగార్జున సాగర్ తెలంగాణ సైడ్ నుంచి కూడా అదే యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఆ రకంగా చాలా వరకు లాంగ్ పెండింగ్ హ్యాండింగ్ ఓవర్ అయితే ఈరోజు కొలిక్కి వచ్చిందని నమ్ముతాను. అందరూ మెయిన్గా ఆపరేషన్ ప్రోటోకాల్ విల్ బి డిసైడెడ్. ఎప్పుడంటే ఆపరేషన్ ప్రోటోకాల్ కెనాట్ బి ఫిక్స్డ్ ఫార్ములా. ఏ సీజన్లో ఎంత నీళ్ళు వస్తాయి, ఎంత అవసరాలు ఉన్నాయి, ఎవరికి నెసెసిటీస్ని బట్టి 3 మెంబర్ కమిటీ విల్ టేక్ కేర్. తెలంగాణ శ్రీశైలం కనీస నీటి మట్టం 830 అడుగులు మాత్రమే ఉండాలి, అట్లా ఉంటేనే మేము అప్పగిస్తామని చెప్పి ఒక లెటర్ రాసింది కదా. అలా వాళ్ళు దే హ్యావ్ రైజ్డ్ దేర్ ఓన్ కన్సర్న్స్. అవన్నీ కూడా ఇట్ విల్ బి డిస్కస్డ్ అట్ ద అప్రోప్రియేట్ ఫార్మ్స్. ఇప్పుడు వరకు ఈ కమిటీకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారమే డిస్కషన్ జరిగింది. ఆ ఇష్యూస్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ఫర్దర్ డెలిబరేషన్స్. అది ఫస్ట్ నుంచి ఉండింది, అది జరుగుతోంది. దే ఆర్ ఆల్ సబ్ డివిజన్స్ ఆల్సో దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ బై ద KW2 ఆల్సో ఉంది. కొన్ని సుప్రీంకోర్టు మీద ఉన్నాయి. కాబట్టి సబ్ డివిజన్ ఇష్యూ మీద ఈ చిన్న కమిటీలు డిస్కస్ చేయడం కుదరదు. కాబట్టి దే విల్ ఎవాల్వ్ దేర్ ఓన్ కోర్స్. అంటే ఈ నీటి వాటాలు తేలేదాకా మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నప్పుడు మీరు దానికి ఆ షరతులన్నిటికీ మీరు కూడా అంగీకరిస్తారు? లేదు అది కాదు. ఇప్పుడు ఆపరేషన్ వరకు ఒప్పుకున్నామని చెప్తున్నాను కదా. ఎప్పుడు జరుగుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ అప్పగింత? వితిన్ ఫ్యూ డేస్, వితిన్ రోజుల్లో, కొన్ని రోజుల్లోనే. ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో ప్రకారం 6 అవుట్లెట్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు 6 అవుట్లెట్ ఉన్నాయి. సో ఆ విధంగా ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇట్ విల్ నాట్ బి హోల్సమ్ హ్యాండింగ్ ఓవర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు బికాజ్ KRMB హ్యాస్ ఆల్సో చెక్అవుట్ దేర్ ఓన్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెయింటైనింగ్ దమ్. వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు కాలేదు కాబట్టి సో ఇనిషియల్గా మానిటరింగ్ వరకు డే టు డే రెగ్యులర్ మానిటరింగ్ వరకు మాత్రం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ థింగ్స్ విల్ బి ఎవాల్వ్డ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే ఇప్పుడు నావన్ సాగర్ లాగానే ఉంటుంది అన్న. నావన్ సాగర్ మీద వాళ్ళ పాక్షిక నియంత్రణ ఉంది కదా, అదేవిధంగా శ్రీశైలం మీద కూడా ఉంటుందంట. అలాగేం లేదు. ఇప్పుడు ఎవరి నియంత్రణ KRMB, ఇప్పుడు నియంత్రణ అనేది KRMBలోకి వెళ్ళిపోయినట్లే. ఇంకా వాళ్ళ రిలీజ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయడానికి స్టాఫ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి స్టాఫ్ విల్ బి ఫ్రమ్ బోత్ సైడ్స్. ఎందుకంటే మళ్ళీ ఒక స్టేట్ నుంచి ఇస్తే మళ్ళీ వాళ్ళకు దే మే అట్రిబ్యూట్ సమ్ పర్సనల్ ఇది ఉంటుంది కాబట్టి ప్రతి చోట దేర్ విల్ బి రిప్రజెంటేషన్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. ఈ పాలేరు తర్వాత 2 TMC సార్ మీరు అడిగేది? అంతే కదా. ఇది ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్కి ఎంత అడుగుతారు? 3 TMCలు మార్చిలో. మళ్ళీ 5 TMCలు ఎట్లా ఏప్రిల్లో ఉంది ఆల్రెడీ మాకు. సో ఇది కూడా మాకు ఆల్రెడీ అలొకేట్ చేసినటువంటి 45 TMCలోనే అక్టోబర్లో ఇచ్చిన రిలీజ్ ఆర్డర్లోనే మేము శ్రీశైలం తీసుకోలేకపోయినాం కాబట్టి వాటెవర్ మేబీ రేస్ తీసుకోలేకపోయినాం కాబట్టి దాన్ని నాగార్జున సాగర్లో వాడుకుంటాం. అంటే 3 మెంబర్ కమిటీ ఫైనల్గా నీటి విడుదలకు సంబంధించిన నిర్ణయాలని 3 మెంబర్ కమిటీ తీసుకుంటుంది. అదే ముందు 3 మెంబర్ కమిటీ ముందు కూడా 3 మెంబర్ కమిటీ విల్ బి దేర్. ఇంకా ఫర్దర్ దాని రూల్స్ చాలా పెరుగుతుంది. ప్రాజెక్టులు వాళ్ళ చేతుల్లో పోతున్నాయి కాబట్టి నీటి విడుదల అనేది పెరగడం ఏం లేదు. అది కూడా మేము ఏపీ హాజ్ ఇన్సిస్టెడ్ వన్స్ ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుని 3 మెంబర్ కమిటీలో అగ్రీ అయిన తర్వాత KRMB రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ స్టేట్స్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రాపర్ వే. ఇక్కడ మాత్రం ఒప్పుకునేసి మరి అక్కడ పోయిన తర్వాత మాకు తెలియదు, మా జనుకోవాలి, మా మాట వినడం లేదు అని చెప్పడానికి లేదనమాట. ఇక్కడ ఒప్పుకున్న తర్వాత దే షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్. ఇప్పుడు శ్రీశైలం మీద కూడా CRPF పెంచే అవకాశం అవసరం ఉంటే అంటే ఇప్పుడు ఏదైనా మార్పు చేతులు కావాలంటే KRMBకి లెటర్లు పెట్టుకుంటే వాళ్ళు అనుమతిస్తేనే రాష్ట్రాలు పోతాయా డ్యామ్ల మీద? అవును, అంతే. ఏదైతే 17 ఇచ్చారో సేమ్ అదే సిచ్యువేషన్. శ్రీశైలం కూడా సిచ్యువేషన్ వారెంట్స్ టేకన్ ఇంటూ అవసరమైతే లేకపోతే ఆడ కూడా ట్రైన్ ఇంక ఇప్పటికేం అనుకోలేదు. అవసరం ఉంటే మినిట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ విల్ బి ప్రోటోకాల్స్. ఓకే, థ్యాంక్ యూ.